దర్శి గారు. ఎస్, అందరికీ నమస్తే. నేను చాలా లాస్ట్ మినిట్లో నాకు చెప్పారు, ఒక ఒక ఇండిపెండెంట్ సినిమా ఉంది, కొత్త సినిమా ఉంది, మీరు సపోర్ట్ చేయాలనగానే వంశీ అన్న చెప్పగానే నాకు చాలా, ఏ సినిమా అని అడిగాను. నాకు ట్రైలర్ అశోక్ పంపించాడు, చూశాను. చూస్తున్న ప్రతి క్షణం నాకు నా పాత మెమరీసే గుర్తొచ్చాయి. నా చిన్నప్పుడే గుర్తొచ్చింది. వీధిలో ఒకే టీవీ ఉండేది. ఆ టీవీ ముందు సండే రోజు సాయంత్రం 4 అందరం అక్కడికి చేరుకునేవాళ్ళం. ఎందుకంటే అక్కడ చాలా గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. ఆ రోజుల్లో మనందరికీ ప్రపంచాన్ని పరిచయం చేసిన ఏకైక టీవీ ఛానల్ మన దూరదర్శన్. అట్లాగే ఐ థింక్ రేడియో కూడా, మనం నేను రేడియో వింటూ పెరిగాను చిన్నప్పుడు. అంటే టీవీ రాకముందు విషయం చెప్తున్నాను నేను. అట్లా ఎన్నో మెమరీస్ ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. ఆ సినిమా చూసి నెక్స్ట్ డే మార్నింగ్ అదంతా ఎలా ఉంటుందో, ఆ విషయాలన్నీ ఎలా మాట్లాడుకుంటాం చాలామందికి ఆ కాలం వాళ్ళకి తెలుసు. అదంతా నేను కూడా మల్లేశం సినిమా చేస్తున్నప్పుడు అలాంటి సీన్లు రాపించుకొని అవన్నీ చేయడం జరిగింది. అండ్ అలాంటి ఒక సాయంత్రం పూటే నేను స్వయం కృషి అనే సినిమా చూశాను. చిరంజీవి గారు అంటే ఎలా ఉంటారో తెలుసుకున్నాను. అలాంటి ఒక సాయంత్రం పూటే నేను సాగర సంగమం అనే ఒక సినిమా చూశాను. అలాగా చెలించిపోయి ఎప్పుడైనా నేను నటుడిని కావాలని అనుకున్నాను. ఇవాళ మీ అందరి ముందు ఇలా నించోగలిగాను. ఎక్కడో ఒక దగ్గర ఈ దూరదర్శన్ కూడా మా జర్నీలో ఒక పార్ట్, మమ్మల్ని తీసుకురావడానికి కూడా ఒక పార్ట్. అండ్ ఇందాక మీరు మాట్లాడుతుంటే అవన్నీ అందరం ఉన్నట్టు చాలా ఒక చిన్న రీవైండ్, ఒక టైం క్యాప్సూల్. మీ భాషలో, మీ గొంతులో ఆ చిన్న టైం క్యాప్సూల్లో ఏదో ఉంది. సడన్గా అందరం అక్కడికి వెళ్ళిపోయాం. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఒక కమ్యూనిటీ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో చూపించినప్పుడు ఒక ఇద్దరు ప్రేమికులు కలుస్తారు. ఒక సంస్కృతిలో, తెలుగు భాషలో ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. ఎంతోమంది పుస్తకాలలో కూడా రాశారు. ఎంతోమంది ఇప్పుడు కూడా కథలుగా చెప్పుకుంటారు. అప్పట్లో ఏంట్రా మీకేం తెలుసురా అని చెప్తుంటే మా ఇంట్లో కూడా సరేలే ఏదో లెక్చర్ లాగా అనిపిస్తుంది కానీ, బట్ తర్వాత మేము నెమరు వేసుకొని చూస్తే ఇవన్నీ బాగా అనిపిస్తాయి. సో ఈ ట్రైలర్లో ఇలాంటి కథను తీసుకొచ్చినందుకు ముఖ్యంగా దర్శకులకి, నాకు రైటర్స్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఎందుకు అంటే ఇది కేవలం ఒక చిత్రంగా కాకపోయినా ఇప్పుడు చూసే వాళ్ళందరికీ ఒక కల్చరల్ డాక్యుమెంట్ అనమాట. అంటే ఆ టైంలో ఎట్లా ఉండేది, ఒక టీవీ అంటే అలాగా ఆ క్యాథోడరీ ట్యూబ్స్ అంటాం కదా, అట్లాంటి టీవీ ఎలా ఉండేది. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయాలంటే మళ్ళీ నాగేశ్వరి లాంటి ఒక మంచి డైరెక్టర్ వచ్చి ఒక మహానటి ఇలాంటి సినిమాలో తీస్తే ఇలాంటి ఆర్టిఫాక్ట్స్ బయటకు వస్తాయి. కానీ కేవలం నాగేశ్వరి లాంటి వాళ్ళే కాదు, ఇట్లాంటి కార్తికేయ లాంటి వాళ్ళు కూడా తీయొచ్చు, ఇట్లాంటి సువీక్షిత్ లాంటి వాళ్ళు కూడా దీని వెనకాల నుండి దాన్ని ముందుకు తీసుకురావచ్చు అనే ఆ విషయం. గట్స్ బ్రో, గట్స్ మ్యాన్. నాకు డబ్బులు ఇచ్చినా కూడా ఎందుకు అన్నట్టు నేను కూడా ఆలోచిస్తా, తీయనేమో అట్లాంటిది. బట్ మీరు చేశారు, ఇది నాకు చాలా సంతోషం. అందుకనే ప్రొడ్యూసర్ చంద్రిక గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అమ్మా. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్. ఈ దూరదర్శిని ఇందాక మేడం అన్నట్టు సమీప దర్శనిగా అందరినీ, ప్రేక్షకులందరినీ థియేటర్కి తీసుకురావాలని, మీకు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ద ఫిలిం దూరదర్శిని. అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ సువీక్షిత్, అలాగే గీతిక. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. అయినా నీ ఫస్ట్ ప్రెస్ మీట్ బాగుందా? ఇక్కడి నుంచి ఎట్లుంది ప్రపంచం? ఇట్లాంటి ఇంకా ఎన్నో జరగాలి మీ లైఫ్లో, మీ ఇద్దరు లైఫ్లో అని మనస్ఫూర్తిగా. అలాగే మీకు కూడా మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్. స్వతంత్ర చిత్రాలు, ఇండిపెండెంట్ సినిమా హ్యాస్ టు లివ్, సర్వైవ్ అండ్ థ్రైవ్ ఇన్ తెలుగు సినిమా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో ప్లీజ్ సపోర్ట్. May 15th ఇవాళ నేను వచ్చిన కారణం కూడా అదే. నా వంతు ఒక ఉడత భక్తిగా ఇలాంటి ఇండిపెండెంట్ సినిమాకి ప్రోత్సాహం కలిగించాలని, అండ్ మీరు కూడా ఆ పని చేస్తారని. ఎందుకంటే గొప్ప సినిమాలు, మంచి కథలు రావడానికి మా బాధ్యత ఎంత ఉందో మీ బాధ్యత కూడా కొద్ది గొప్ప ఉంది. సో దయచేసి మమ్మల్ని బ్లెస్ చేయండి ఎట్ ద థియేటర్స్ ఆన్ ద May 15th. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో దూరదర్శిని అందరికీ ప్రియదర్శిని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇవాళ ప్రియదర్శి వచ్చినందుకు.